కేజీ చికెన్కి ఈ సైజు టమాటాలు 2. కొంచెంసేపు టమాటా ముక్కలు మగ్గనిద్దామండి. ఇంకా టమాటా ముక్కలు అయితే శుభ్రంగా మగ్గిపోయి నూనె అయితే పైకి వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. పసుపు ఇందాక చికెన్ ముక్కల్లోనే వేసి ఉడికించా కాబట్టి ఇప్పుడు కూరలైతే తక్కువగానే వేసుకోవచ్చు. ఇలా బాగా గ్రేవీ వేసి ఇప్పుడు వేసుకుందాం చికెన్ ముక్కలు అయితే. కాలుతుందండి, ఇంకా చల్లారనే లేదు, చేయి కూడా కాలుతుంది. నేను మొన్న ఉసిరికాయ చట్నీ బాగుందని తిన్నానండి, కొంచెం బాగానే తిన్నా ఎక్కువగానే. అది తినేసరికి ఉసిరిగా ఏడి కదా, ఆ తర్వాత దాంట్లో ఏంటంటే చింతపండు పులుసు వేస్తారుగా, అది మోసం చేసింది అన్నమాట. నా గొంతు అయితే అసలు సరిగ్గా లేదు ఫ్రెండ్స్, అదేలాగుంది. మొన్న ఒక వీడియోలో అయితే నా వాయిస్ నాకే నేనైనా మాట్లాడుతుంది అన్నట్టుగా ముసలోళ్ళ కొంచెం ఏజ్ బారైన వాళ్ళ వాయిస్ లాగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇంత ఎందుకంటే ఆ ఉసిరికాయ చట్నీ ఆ రకంగా తినకపోతే శుభ్రంగా ఉండేది. దగ్గు అయితే అస్సలు ఊరికి రావట్లేదు. నైట్ రాత్రి పూట అయితే బాగా దగ్గి గొంతు కూడా మారిపోయింది. అది ఇప్పుడు వేసుకున్నాక చికెన్ ముక్కలు వేసాక కొంచెం నీళ్ళు పోసి వాటర్ కూడా ఎక్కువ కాదండి, ఎందుకంటే మా ఆయనకి గ్రేవీ గరి అస్సలు పనికిరాదు. దేంట్లో అయినా షేర్ అంటుంటారు. అందుకోసం ఆయన కోసమని కొంచెం ఎక్కువగానే వేస్తాను నీళ్ళు. కొంచెం మగ్గనిద్ది మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేయాల. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కారం వేసుకోవటమే.
మొత్తానికైతే చికెన్ కర్రీ రెడీ. అది ఫ్రెండ్స్ చూస్తారా, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సరేనా, ఉంటా మరి, బాయ్ బాయ్. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తా. ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే ఏంటంటే చికెన్ కర్రీ అన్నమాట. కేజీ చికెన్కి 150 గ్రాములు ఆయిల్ పోసుకోండి, పెద్ద ఉల్లిగడ్డ, తర్వాత ఈ 2 గంటల మసాలా. ఎందుకంటే మేము ఎక్కువగానే తింటాంగా, అందుకు ఎక్కువగానే వేస్తాం. చికెన్ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడికించి ఇట్లా పెట్టుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక రవ్వ నూనె వేసి ఒక 5 నిమిషాలు కొంచెం ఆవిరికి పెడితే బాగా ఏమంటారు కొంచెం ఉడికినట్టు.